A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? హలో ఫ్రెండ్స్, నేను మీ రెహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం అన్నది ఈరోజు బహిర్గతంగా బయటపడ్డది. ఇన్ని రోజుల నుంచి ఈ శత్రుత్వాన్ని బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల వల్ల ఈ శత్రుత్వం అన్నది ప్రజలందరికీ తెలిసిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఇందాక మీరు చూసిన వీడియోలో పవన్ కళ్యాణ్ 40 ఏళ్ల కింద హీరోలు అడవులను కాపాడే క్యారెక్టర్లు చేసేవాళ్ళు, కానీ ఈరోజు హీరోలు అడవులలో చెట్లను నరికి స్మగ్లర్లుగా చేస్తున్న క్యారెక్టర్లు చేస్తున్నారు. నిజంగా నేను నా జీవితంలో అట్లాంటి క్యారెక్టర్లు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్లు చేస్తే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుందో అని చెప్పేసి నేను భయపడినా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అమాయకంగా చెప్పాడు. కాకపోతే ఆయన చేసిన క్యారెక్టర్లు ఏందా దరిద్రం అని చెప్పేసి నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అది కాకుండా ఆయన చేసుకున్న పెళ్లిళ్ళు మరి సమాజానికి అవి ఏం మెసేజ్ ఇచ్చినాయో అది కూడా మనం మాట్లాడదాం. కాకపోతే ముందుగా మనం మాట్లాడవలసింది ఏంటంటే అసలు అల్లు కుటుంబానికి, అంటే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ చెడింది అంటే ఇది ప్రజారాజ్యం పార్టీ, మన చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో అక్కడి నుంచే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారికి చెడింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని చెప్పేసి పార్టీ పెట్టి ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి 17-18 సీట్లు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఆయనకి. అయితే ఆ సీట్లు వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ లేదు విలీనం చేయొద్దు, మనం ఇంకా కష్టపడదామని చెప్పేసి చెప్పాడు. కాకపోతే అల్లు అర్జున్ గారు లేదు తీసుకెళ్ళి విలీనం చేద్దాము అని చెప్పేసి చెప్పిర్రు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో నేను వెళ్ళను. అయితే అసలు నిజమేంది అన్నది అది దేవుడికి ఎరక, పవన్ కళ్యాణ్ గారికి ఎరక, అల్లు అర్జున్ గారికి ఎరక. సరే, అక్కడ ఏమైంది అంటే అల్లు అరవింద్ గారు చెప్పిన మాట చిరంజీవి గారు విని ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వినలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది. అక్కడి నుంచే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో దూరం అన్నది పెరిగింది. అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారి కొడుకు కాబట్టి ఆ కోపం అన్నది ఆబ్వియస్గా తండ్రి మీద ఉన్న కోపం కొడుకు మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. ఆ కోపం అన్నది ఇంకా ఎక్కడ బలపడ్డది అంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో అల్లు అర్జున్ గారు ఒక క్యాండిడేట్ తన స్నేహితుడికి ప్రమోట్ చేసిండు. అంటే ఎలక్షన్లలో ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రజలకు చెప్పిండు. ఆ క్యాండిడేట్ ఎవరు అంటే వైసీపీకి చెందిన క్యాండిడేట్. అంటే వైసీపీకి వ్యతిరేకంగా కూటమి పోరాడుతుంటే అల్లు అర్జున్ ఏమో పోయి మన వైసీపీకే ప్రమోషన్ అనేది చేసిండు. అక్కడ కూటమికి కాలింది, అంటే పవన్ కళ్యాణ్ గారికి కాలింది. చాలా రోజుల నుంచి అసలు దీని గురించి ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. సరే, తన పని తను చేసుకుంటున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నాడని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. కానీ ఆ కక్ష అన్నది, ఆ కోపం అన్నది మనసులో దాచుకొని ఫైనల్గా ఏం చేసిండు అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంత పెద్ద మాట, అంటే స్మగ్లర్గా చేసిండు. నేనైతే ఈ క్యారెక్టర్లు చేయను, ఎందుకంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తే అని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడు ఫైనల్గా పవన్ కళ్యాణ్ కెరియర్లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ఆణిముత్యాలు, అన్నీ కాదు కొన్ని ఆణిముత్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు గుడుంబ శంకర్ అని చెప్పేసి మీరు ఒక సినిమా చేశారు. ఆ గుడుంబ శంకర్ అన్న సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది? ఆ సినిమాలో మీరు ఒక దొంగ, అంతే కదా. ఇప్పుడు క్యారెక్టర్ ఏమైంది, ముందుకెళ్ళి ఏంది స్టోరీ అదంతా పక్కన పెట్టేస్తే ఎందుకు ఇదంతా మనం డిస్కస్ చేయకుండా అసలు క్యారెక్టర్ ఏంది మీది ఆ సినిమాలో అంటే దొంగ క్యారెక్టర్. ఒక దొంగగా మీరు క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేయడం వల్ల మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ బాలు అని చెప్పేసి మీరు ఒక సినిమా చేశారు. ఆ బాలు అన్న సినిమాలో మీరు ఒక హంతకుడి క్యారెక్టర్. నిజంగా ఆ క్యారెక్టర్ చూసి సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే స్మగ్లర్ ఏమో అది నిజంగా చాలా గలీజ్ పని స్మగ్లింగు, హంతకుడి క్యారెక్టర్ ఏమో చాలా మంచిదా? ఇదా మీరు సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్? సరే, స్మగ్లర్ క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్, చేయడం వల్ల ప్రజలందరూ వెళ్ళి స్మగ్లర్గా మారిపోయారా? అల్లు అర్జున్ క్యారెక్టర్ చేసిండు మనం కూడా వెళ్ళి మారాలని చెప్పేసి మారినరా? లేదంటే మీరు బాలు సినిమాలో హంతకుడు క్యారెక్టర్ చేస్తే మిమ్మల్ని చూసి ప్రజలందరూ హంతకుడు అయిపోయారా? కొంచెం మనం మాట్లాడేటప్పుడు మనం వయసులో పెద్ద అయినప్పుడు మనం మన రెస్పెక్ట్ కాపాడుకోవాలి చిన్నవాళ్ళ ముందల అని చెప్పేసిన ఇంగితం కూడా లేకుండా మీరు అడ్డగోలుగా మాట్లాడి ఎవరినో ఏదో అందాం అనుకున్నారు. మీరు అల్లు అర్జున్ ఏదో అంటున్నా అనుకున్నారు, కానీ
మీరు ఆ మాట అనడం వల్ల నిజంగా ఇజ్జత్ పోయింది ఎవరిది? మీది. సరే బాలు తర్వాత మనం జల్సాకు వద్దాం. జల్సా అని చెప్పేసి ఒక సినిమా చేసిండు పవన్ కళ్యాణ్. ఆ సినిమాలో నక్సలైట్గా చేసిండు. అంటే మీరు ప్రజలని నక్సలైట్లు అవ్వమని చెప్తున్నారా? అంటే అల్లు అర్జున్ స్మగ్లర్లు అవ్వండి అని చెప్పేసి ప్రజలకు మెసేజ్ ఇస్తున్నట్టు ఇది పుష్ప సినిమాలో మీరు జల్సా సినిమాలో ప్రజలని నక్సలైట్ అవ్వండి అని చెప్తున్నారా? ఒక్కసారి మీరు క్లారిటీ కావాలి. నెక్స్ట్ పంజా అని చెప్పేసి ఒక సినిమా చేశారు. పంజాలో గ్యాంగ్స్టర్ రోల్ అది. నిజంగా ప్రజలు అంటే అందులో ఏంటి మర్డర్లు అది ఇది చాలా 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 ఉంది. ఆ పంజా సినిమాలో మీరు గ్యాంగ్స్టర్గా చేశారు. ప్రజల్ని కూడా గ్యాంగ్స్టర్లు అవ్వమని దీని మీనింగా. నెక్స్ట్ కాటమరాయుడు అని చెప్పేసి ఒక సినిమాలో ఫ్యాక్షనిస్టు, సరే వీధి రౌడీ, ఏది తీసుకున్నా కూడా ఒకటే, ఆ క్యారెక్టర్ చేశారు. మరి ప్రజలందరినీ ఫ్యాక్షనిస్టులుగా లేదంటే వీధి రౌడీగా అవ్వండి అని చెప్పేసి మీరేమైనా మెసేజ్ ఇస్తున్నారా? లేదబ్బా ఈ సినిమాలు పక్కన పెట్టేయండి. మీ పర్సనల్ జీవితానికి వస్తే మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సరే అది మీ పర్సనల్, నేను వెళ్ళకూడదు. కాకపోతే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? సమాజం మొత్తం 4 పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పేసి మీరు, సరే 4 3 సారీ మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టున్నారు, నేనే తప్పుగా చెప్పిన. 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళలో సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కదా. మీరు కరెక్ట్గా జీవితాన్ని మీరు అది చేయలేదు. మీరు వేరే వాళ్ళ మీద మీరు బురద జల్లాలి అని చెప్పేసి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే, ఒక ఏళ్ళు పక్కవాడికి చూపిస్తే మిగతా 3 ఏళ్ళు మనల్ని మనం చూపించుకున్నాడు కాదు. ఒకసారి అది ఆలోచించరా? ఏది ఆలోచించకుండా మీరు ఈరోజు అల్లు అర్జున్ అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఎవరు తెలుసా మీకు? అల్లు అర్జున్ నిజంగానే మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి తెలుగు యాక్టర్. ఇండియాలో ఈరోజు అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళు ఇండియాలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ఈవెన్ అల్లు అర్జున్ కేరళలో సూపర్ స్టార్. అది అల్లు అర్జున్ స్టామినా. తను కష్టపడ్డాడు. సరే ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అవ్వాలంటే కుదరదు కదా. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ అంత పెద్ద హీరో అయిందా? అవ్వలేదు కదా. అట్లా నేను చాలా అంటే చాలా పెద్ద లిస్ట్ చూపిస్తాను మీకు. పెద్ద పెద్ద హీరోల కొడుకులు హీరోలు అవ్వలేకపోయారు. కానీ అవ్వాలి అంటే ఏం కావాలి అంటే కష్టపడాలి. ఒక హీరో కొడుకు లేదా ప్రొడ్యూసర్ కొడుకు లేదా డైరెక్టర్ కొడుకు ఉంటే ఒక అవకాశం అనేది ఇండస్ట్రీ ఇస్తుంది. ఫస్ట్ సినిమా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సరే దరిద్రం ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అంటే సెకండ్ సినిమా కూడా తీయొచ్చు. కానీ 3వ సినిమా ఇవ్వదు ఇండస్ట్రీ. నువ్వు ప్రొడ్యూసర్ కొడుకు కానీ, నువ్వు డైరెక్టర్ కొడుకు కానీ, నువ్వు పెద్ద హీరో కొడుకు కానీ 3వ సినిమా ఇవ్వదు ఇండస్ట్రీ. 3వ సినిమా ఎవరిస్తారు అంటే నువ్వు పడ్డ కష్టం, నీ స్టామినా, అది 3వ సినిమాని ఇస్తుంది. సరే పవన్ కళ్యాణ్ గారు 12 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. అయినా కూడా సొంత అన్న చిరంజీవి గారు ఆయన పేరు చెప్పుకొని 13వ సినిమా ఆయనకు దొరికింది. అట్లాంటి పరిస్థితులు వేరే వాళ్ళకి లేవు కదా. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా కొంతమంది కమెంట్లు పెడుతున్నారు. అంటే నిన్న జరిగిన కాంట్రవర్సీ తర్వాత అడుగుతున్నారు. నిజంగా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు నేను నిజంగా చాలా అభిమానించే వ్యక్తి. ఆ మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే పరిస్థితి పవన్ కళ్యాణ్ది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు అంటే 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన ఒక హీరో మళ్ళీ 13వ సినిమా తీసినట్టు మనకెక్కడ రికార్డ్ లేదు. ఇది దాని తర్వాత ఇంకా పర్సనల్ వాటికి వస్తే మీకు సరే ఉదయ్ కిరణ్ అని చెప్పేసి హీరో గుర్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఉదయ్ కిరణ్ తోటి మీరు ఆయన జీవితాన్ని మీరు నాశనం చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అది ఎప్పుడన్నా ఆలోచించరా? మీరు నిజంగా చిరంజీవి గారి కూతురు, నాకు ఆమె సరే పేరు చెప్పడం అనవసరం, కానీ చిరంజీవి గారి కూతురు విషయంలో మీరు గన్ను తీసుకొని మీడియా ముందరికి వచ్చి మీరు చేసిన హడావుడి ఏదైతే ఉండేనో దాన్ని చూస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ వస్తుంది? ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించరా? ఇవన్నీ ఏం ఆలోచించకుండా అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమా వల్ల సభ్య సమాజం చెడిపోతుందా? మరి ఇన్ని సినిమాలు మీరు చేసిర్రు, దొంగ, హంతకుడు, నక్సలైటు, గ్యాంగ్స్టరు, ఫ్యాక్షనిస్టు, వీధి రౌడీ, ఇన్ని సినిమాలు చేసిరే, మరి వీటన్నిటి వల్ల సభ్య సమాజం చెడిపోదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఇట్లాంటి చిల్లర మాట, ఎందుకంటే యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం నౌ. ఇన్ని రోజులు నేనేమనుకున్నా అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, ఓన్లీ పని మీద ధ్యాస పెట్టాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడలే, ఓన్లీ పని మీద ధ్యాస పెట్టి ఈ 60-65 రోజులు తన పార్టీని డెవలప్ ఎట్లా చేసుకోవాలి, పని రాష్ట్రాన్ని ఎట్లా మెరుగుపరచాలి అని దాని మీద పనిచేస్తున్నాడు. సరే చేసుకో, నువ్వు మంచిదే కదా, రాష్ట్రానికి మంచిదని చెప్పేసి నేను కూడా ఏమనలే ఇప్పుడు. కానీ ఈరోజు మళ్ళీ నోరు తెరవడంతో
మళ్ళీ ఇట్లాంటి మాట మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది అంటే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉంటారు, సరే మీకు ఫ్యాన్స్ ఉంటారు, మరి ఈ ఫ్యాన్స్ మధ్యలో ఎందుకు కొట్టుకొని చావాలా? మరి వీళ్ళ కుటుంబాలు ఎడిపోవాలి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇట్లాంటి మాటలకి కొంచెం దూరం ఉండాలి. రాజకీయ భవిష్యత్తు చాలా ఫ్యూచర్ అనేది మీకు చాలా బ్రైట్గా ఉంది. ఎందుకంటే ఫైనల్గా చంద్రబాబు బాబాయిని తోసేసి మీరే వస్తారు నాకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపు మీకు అపోనెంట్గా వైసీపీ పార్టీ ఉంటుంది, వైసీపీకి అపోనెంట్గా జనసేన ఉంటుంది. ఈ రెండు పార్టీలు రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి. మూడో పార్టీ టీడీపీ అన్నది అది ఎన్టీఆర్ వచ్చినాకనే మళ్ళీ కోలుకుంటుంది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. అట్లాంటి మంచి భవిష్యత్తు ఉన్న మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి నిజంగా లోకో అయిపోవడం నాకైతే ఇష్టం లేదు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా కమెంట్ చేయండి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కింద కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేస్తేనే కదా అందరిదాకా ఈ వీడియో అనేది చేరుతుంది. తప్పకుండా వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయాలి. రెండు, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయాలి. తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.